మన తాతలు ముత్తాతలు పోయే ముందు ఒక గొప్ప అలవాట్లు మనకి ఇచ్చి వెళ్తారు. అవి మనం ఎంత వద్దనుకున్నా మన దగ్గర నుంచి దూరం కావు. నైనా ఎంతసేపు తుడుస్తావు నేను బండిని? చుట్టాలందరూ ఎక్కినాక తుడుస్తూ కూర్చుంటావు, తుడపకుండా అట్లనే పోతారేం రా? ఆగండి జరసేపు, ఏమైతుంది? అంత తొందరగా పోయేది ఉంటే పొద్దున రెడీ చేసి రావాలరా. మళ్ళీ వచ్చిందే లేటు, మళ్ళీ కారు తుడపకుండా పోదామంటున్నావు. అందరు తయారయ్యేటప్పుడు లేట్ కాలేదు కానీ నేను బండి తుడిపేటప్పుడు లేట్ అవుతుందారా మీకు? మనం పోయే వారికి లేట్ అవుతుంది నాయనా. రే మీరు ఓండ్రా, తాళమిస్తా తీసుకుని పోండి. రే మీరు ఓండ్రా, నేను బస్కి వచ్చేస్తా. బండిలో ఆరాంసే కూర్చొని వరకు నయసం అవుతుందారా మీకు? తుడిసేది నేనే కదా, నడిపేది నేనే కదా. ఇంకోసారి ఎక్కడికైనా ప్లాన్లు చేస్తే ఈ కార్లో పోయే ప్రోగ్రాంలు పెట్టకంటారా, ముందే చెప్తున్నాం. ఎవరి దారిలో అలా పోమంటారా ఇప్పటి నుంచి? అందరు కలిసి పోయే పని పెట్టుకుంటే ఇట్లనే ఉంటది పంచాయతీ. అది మా తాతకి నాకు ఎక్కడికైనా పోతే బండి తుడపకుండా మాత్రం పోయే అలవాట్లేదు. ఏంది ఇంకా తయారు కాలే నువ్వు? వస్తలేవా? ఏడికే వచ్చేది? వాళ్ళు మిమ్మల్ని పిలిచారు, మీరు పోండి. నన్ను పిలవలేదు కదరా ఆడు, పిలవకుండా ఎట్లా వస్తా నేను? ఆ రోజు నువ్వు ఇంట్లో లేవు, అయినా ఒక్కరికి చెప్తే ఇంట్లో అందరికి చెప్పినట్టు కాదా? వాడు నీకు చెప్పకపోతే ఏందిరా? గ్రూప్ లో పెట్టిండు కదా, అందరికి చెప్పినట్టు కాదా? ఇదేమన్నా చిన్న దావతా వాళ్ళ చుట్టాల దావతారా? ఒక మెసేజ్ పెడితే రానికే. సొంత బామ్మర్ది నీకు సొంత అన్న ఒక మాట ఫోన్ లో చెప్తే ఏమైతుండే? ఏదో బయట పిలిచినట్టు గ్రూప్ లో ఇన్విటేషన్ పెడితే రావాలన్నారా నేను? మిమ్మల్ని పిలిచిండు, మీరు పోండి నేను రాను. మీకు ఫోన్ చేసి పిలిచింటాడు, మీరు పోండి నేను రాను. మా తాతకి నాకు సపరేట్ ఇన్విటేషన్ వస్తేనే పోతాం అంతే. అమ్మీ ఈ అంగి ఇస్త్రీ చేయ మీదేరా, పెళ్లికి పోవాలి. మమ్మీ ఈ ఇస్త్రీ పెట్టి ఏడుంది కనిపిస్తలేదు, షర్ట్ ఇస్త్రీ అయితేనే వస్తా పెళ్లికి, లేదంటే రాను. ఏందన్నా నువ్వు? ఇస్త్రీ ఉంటేనే పోతావేంది పెళ్లికి? మన ఊరి నుంచి వెళ్ళినామంటే ఎట్లుండాలమ్మా? మళ్ళీ పెళ్లికి పోతే చెక్కు మనాలే, అడగకుండాలే మళ్ళీ వేసుకుంటే బట్టలు. పెళ్లి కొడుకు వాడా నేనా అనుకోవాలి చూస్తే. మా తాత నేను ఇస్త్రీ లేకుండా ఏ ఫంక్షన్స్ కి వెళ్ళాం. అరే పిల్లగా ఇక్కడ రా, నా పేరు చెప్పి కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి ఒక బాటిల్ కళ్ళు పట్టుకురాపు. అరే తమ్ముడు ఆ మటన్ గిన్నె ఇక్కడ పట్టుకురా. ఏం పెద్ద మనిషి పక్కనే సర్పంచ్ ని పెట్టుకొని ఆయన మనవాడినే కళ్ళు తీసుకురమ్మని చెప్తావా నువ్వు? క్షమాపణ చెప్పు సర్పంచ్ కి. రే వాడు పెళ్లి కొడుకు తమ్ముడు రా, పాని పట్టుకొని మటన్ గిన్నె పట్టుకురమ్మంటున్నావు. సారీ చెప్పు అన్నకి. వాడు సర్పంచ్ మనవాడని నాకేం తెలుసు? రాసుకొని తిరగమారు సర్పంచ్ మనవాడని. వాడు పెళ్లి కొడుకు తమ్ముడని నాకేం తెలుసు? బోడేసుకొని తిరగమారు పెళ్లి కొడుకు తమ్ముడని. ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏమి మనిషి ఎప్పుడు బయట పిల్లలతో పనులు చేపించుకోలేడా ఏంది? ఆయన వానికి సారి చెప్పడం ఏంది మమ్మీ? వాడు ఆ క్యాటరింగ్ బట్టలు వేసుకుంటే నేను వాడిని ఎందుకు పిలుస్తా? అది మా తాతకి నాకు వ్యాలిడ్ రీజన్ ఉంటే తప్ప సారీ చెప్పాం. మా డాడీ నేను ఏదైనా ఏదో పనులు చేస్తే ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని తిడతాడు. దానికి నేను మా డాడీతో అంట, పిల్లలు పుట్టినప్పుడు మమ్మీ పోలికలు డాడీ పోలికలు వచ్చినాయి అంటారు. అప్పుడు చూసి ఖుషి అవుతారు. మరి ఇప్పుడు ఏదైనా ఏదో పనులు చేస్తే అది మీ పోలికలు రావడం వల్లనే కదా. దీనికి ఎందుకు మీరు ఖుషి అవ్వరని అడిగితే దానికి మా డాడీ ఆన్సర్ బెల్ట్ తో చెప్పేటోడు. కానీ దీనికి ఆన్సర్ మనకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అరే ఓ వానికి ఎందుకు సారీ చెప్పేది? నేనేమన్నా కావాలని పాడేసినా? వాడైనా సైకిల్ మీద కూర్చొని కింద పడ్డాడు, ఎవడు కూర్చోమన్నాడాన్ని? ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. మళ్ళీ నెక్స్ట్ డేలో కలుద్దాం. టేక్ కేర్, బై.